హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే రెసిపీ స్ప్రౌట్స్తో రాగి రొట్టె. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: రాగి రొట్టె రెగ్యులర్గా చేసుకుంటాము, స్ప్రౌట్స్తో చేసుకుందామండి. చాలా టేస్టీగా ఉంటుంది, హెల్దీ కూడా. ఫస్ట్ రాగి పిండి 2 కప్స్ రాగి పిండి తీసుకున్నాను. 1 కప్ స్ప్రౌట్స్ తీసుకున్నానండి. నానబెట్టిన పెసళ్ళు, పచ్చ పెసళ్ళు, కొద్దిగా చిన్న చిన్నగా మొలకలు వచ్చున్నాయి పెసళ్ళు, బీట్రూట్ తురుము, సన్నగా తరిగిన ఆనియన్స్, నెక్స్ట్ ఎండుమిరపకాయలు, అల్లము, సోంపు, జీలకర్ర, ధనియాలు. తినండి సింపుల్ ఇంగ్రీడియంట్స్. ఫస్ట్ మనం మిక్సీ తీసుకొని మిక్సీ జార్లో అల్లము, ధనియాలు, సోంపు, ఎండుమిరపకాయలు, మన కారం అండి మనం తగ్గట్టు వేసుకోవచ్చు. మనం ఎక్కువ తినాలంటే ఇంకా వేసుకోవచ్చు. నేను కొద్దిగానే వేసాను. ఇది ఇలా రఫ్గా పౌడర్ చేసుకుందామండి. ఇందులోనే స్ప్రౌట్స్ వేసుకుందాం. స్ప్రౌట్స్ని మరీ మెత్తగా చేసుకోకూడదు. స్ప్రౌట్స్ని ఊరికే ఒక పల్స్ ఇచ్చేసి ఆపేసానండి. చూసారా? ఈ స్ప్రౌట్స్ని మన బౌల్లోకి తీసుకుందాం. స్ప్రౌట్స్లో చాలా వాల్యూస్ ఉంటాయి, తెలుసు కదండి. ఈజీ డైజెషను, వెయిట్ లాస్ కానీ బాగుంటుంది. ఇంకా రాగి పిండిలో కాల్షియము, ఐరన్ అన్నీ ఉంటాయండి. ఇది ఈవినింగ్ స్నాక్స్గా పెడితే పిల్లలకి హెల్తీగా ఉంటుంది. నెక్స్ట్ వాళ్ళు అలసిపోయి వచ్చిన పిల్లలకి కానీ మనమైనా ఇది ఒక్క రొట్టె తిన్నా చాలా బాగుంటుంది. ఇందులో ఆనియన్స్, బీట్రూట్ తురుము, సాల్ట్ అన్నీ వేసి ఫస్ట్ పొడిగానే మిక్స్ చేసుకుందామండి. దీన్ని వాటర్ వేయకుండా మనం కలిపిన మిక్చర్ అంతా కలిపి తర్వాత కొద్దిగా వాటర్ అవసరం అయితే అది మాత్రం వేసుకొని ఇలా డఫ్ చేసుకుందాం. దీన్ని ముంచక్కర్లేదండి, స్టార్ట్ చేసేసేయచ్చు. ఒక తడి క్లాత్ తీసుకొని కొంచెం తడుపుకుంటూ మనం చెయ్యిని అలా చేసుకోవడం. నెక్స్ట్ ప్యాన్ పెట్టి వేసేసేయడం. కొంచెం పల్సగా వేసుకుందామండి. మనకి పప్పు బాగా రోస్ట్ అవ్వాలి. మందంగా వేసుకుంటే రోస్ట్ తక్కువ అవుతుంది. పల్చగా ఇలా చేసుకొని మధ్యలో హోల్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకుంటే బాగా కాలుతుందండి రొట్టె బాగా కాలడానికి అలా హోల్ పెట్టుకున్నాను. కొద్దిగా మూత పెట్టుకుంటూ సిమ్లో పెట్టుకొని మనము రోస్ట్ చేసుకుందాము. బీట్రూట్ సరిగ్గా తిన్న పిల్లలకి కూడా మనం ఇలా కలిపేసి కనిపించకుండా పెట్టేసేయచ్చు. సిమ్లో పెట్టుకుందామండి. ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత స్లిమ్లో పెట్టుకుందాము. ఓకే అండి, రెడీ అయిపోయింది. దీన్ని మనము పెరుగుతో సర్వ్ చేసుకోవచ్చు, కారం చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. పెరుగులో స్ప్రింగ్ ఆనియన్స్ వేసి జీలకర్ర పొడితో సర్వ్ చేసుకున్నాం. చాలా టేస్టీ అయిన స్ప్రౌట్స్ రాగి రొట్టి రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.